మొన్న ఒక రోజు డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా అది తెచ్చినప్పటి నుంచి మా వాడైతే ఒకటే గోల్ అనమాట. అమ్మ గులాబ్ జామున్ ఎప్పుడు చేస్తావు, గులాబ్ జామున్ ఎప్పుడు చేస్తావు అనేసి అని. ఇంక ఈ రోజు అయితే చెప్పానమాట, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి నీకు గులాబ్ జామున్ అయితే చేసి పెడతాను అని చెప్పనేసి. ఇంకా వాడైతే ఫుల్ హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళాడు. ఇంక ఈ గులాబ్ జామున్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇది వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి. అంత ఈజీ అనమాట ఈ గులాబ్ జామున్ చేయడము. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఈ గులాబ్ జామున్ పిండిని వేసేసుకొని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ చపాతీ పిండిలాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసేసుకొని 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని 2 ఇలాచీలను కూడా వేసి లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి దాన్ని ఆయిల్లో వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి చక్కెర పాకంలో వేసేయాలండి. అలానే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి వదిలేయాలండి. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి గులాబ్ జామున్ అయితే ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అట్లా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది.